ఇక వెరికోస్ వీన్స్ నుండి విముక్తి పొందండి. ఎవిస్ వాస్కులర్ సెంటర్ ఇప్పుడు మన KPHP లో గ్రాండ్ ఓపెనింగ్ ఏప్రిల్ 4వ తేదీన. అందరికీ నమస్కారం అండి. నిన్న నర్సీపట్నంలో ఒక దారుణమైన సంఘటన జరిగింది. అదేంటంటే సాయంత్రం సుమారు 7 గంటలకి నర్సీపట్నం మున్సిపాలిటీలో వెంకినాయుడుపేట అనేటువంటి వార్డులో అక్కడ స్థానిక ఎమ్మెల్యే గణేష్ అని ఉన్నాడు, మీ అందరికి తెలుసు. నిన్న వాలంటీర్లతో మీటింగ్ పెట్టాడు ఒక ప్రైవేట్ హౌస్లో. ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత వాలంటీర్ మీటింగ్ పెట్టాల్సిన అవసరం వచ్చిందండి. మరి ఎలక్షన్ రూల్స్ వ్యతిరేకించినట్టు కదా. అది కూడా ప్రైవేట్ హౌస్లో ఒక ప్రైవేటు వడ్డీ వ్యాపారస్తు ఇంట్లో పెట్టారు. దానికి వాలంటీర్స్ అందరూ పిలిపించి రేపు ఎలక్షన్లో వాళ్ళు ఎలా ఉపయోగించుకోవాలా, ఎటు ఉపయోగించుకోవాలా, ఈ వాటర్ మీద ప్రభావం ఎలా చూపించాలని చెప్పి ఒక మీటింగ్ పెడితే అక్కడికి మా కుర్రవాళ్ళందరికీ, మా నాయకులందరూ తెలిసి వెంటనే అక్కడికి వెళ్ళి ఇక్కడ గొడవ చేయడం జరిగింది, బయటికి రమ్మని. ఈ వాలంటీర్లు ఎప్పుడైతే మా వాళ్ళు వెళ్ళారో ఈ ఎమ్మెల్యే పిరికి బంద పెద్ద కబుర్లు చెప్తారు. మళ్ళీ ఈ కారు ప్రైవేట్ కారులో ఎక్కేసి ఆ పారిపోయిన వీడియో కూడా మా వాళ్ళ దగ్గర ఉంది, క్లియర్గా తీశారు కారుకి పారిపోవడం. రెండోది ఏంటంటే అక్కడ వాలంటీర్లు కూడా మా వాళ్ళు వెళ్ళి బయటికి రండి అంటే గోడలు దూకి పారిపోతున్నారు కొంతమంది. అది కూడా వీడియోలు ఉన్నాయి. వెంటనే అక్కడ ఉన్న ఆర్డీఓ గారికి రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఆర్డీఓ గారు పోలీసులు కూడా వచ్చి చూశారు. చూసి ఈ వాలంటీర్ల మీద అరెస్ట్ చేసి పోలీసుని తీసుకెళ్లారు. నేనేమంటానంటే వాలంటీర్స్ అమాయకులు, వాళ్ళు ఉద్యోగ ధర్మమో లేదా భయపడో పొట్ట కోసం పనిచేస్తున్నారు. గదిలో పెట్టి తాళం వేసేస్తారు వాళ్ళని. వేసేస్తే నేనేమంటున్నానంటే వీళ్ళ కలెక్టర్ గారికి ఎలక్షన్ కమిషన్ కూడా రిపోర్ట్ ఇచ్చాను, కలెక్టర్ గారికి కూడా రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. మేమంటాం అంటే వాలంటీర్లు మీద యాక్షన్ తీసుకుంటే తీసుకోండి, కాదంటే వాళ్ళు పరిధి దాటి ప్రవర్తించారు. కానీ ఆ మీటింగ్ ఆర్గనైజ్ చేసింది ఎవరు? ఒక ఎమ్మెల్యే ఉండి ప్రభుత్వం తాలూకు రూల్స్ వ్యతిరేకించి ప్రవర్తిస్తుంటే ఆర్గనైజ్ చేసినటువంటి వ్యక్తి మీద ఎందుకు యాక్షన్ తీసుకోరు మీరు? అలాగే ఆ ఇంట్లోకి తీసుకెళ్ళి ఇల్లు ఇచ్చి మీటింగ్ పెట్టేటట్టు ఇంటి ఓనర్, ప్రైవేట్ ఓనరు, వడ్డీ వ్యాపారస్తుడు రామ్ గోపాల్ పేరు, అతని మీద ఎందుకు యాక్షన్ తీసుకోరు అని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. కలెక్టర్ గారికి ఇవ్వడం జరిగింది. మంచి పాయింట్ చెప్పారండి, ఐ విల్ టేక్ యాక్షన్ చెప్పారు. అలాగే ఎన్నికల కమిషన్ కూడా మేము వెంటనే పంపించడం జరిగింది. అలాగే ఇప్పుడు మీటింగ్ అవుతుంది సాయంత్రం, ఇప్పుడు అరగంట తర్వాత ఆల్ పార్టీస్ తోటి ఈ ఎలక్షన్ సిస్టమ్ మీటింగ్ పెడుతున్నారు. ఆ మీటింగ్ లో కూడా మేము అందించి వెంటనే యాక్షన్ తీసుకోవాలని డిమాండ్ చేస్తూ, అలాగే వాలంటీర్స్ అమాయకులు వాలంటీర్స్ వాళ్ళు జీప్ ఎక్కించి రాజరాజు స్టేషన్ తీసుకెళ్లిపోయారు. ఎమ్మెల్యే పారిపోయాడు, వాళ్ళ మీద ఎందుకు యాక్షన్ తీసుకోరు? రూల్స్ అతిక్రమించి ఆ ఎమ్మెల్యే యాక్షన్ తీసుకోరా? మేము దానికోసం డిమాండ్ చేస్తూ కలెక్టర్ గారికి రిపోర్ట్ చేసి ఇవ్వడం జరిగింది. వీడియో క్లియర్ గా ఉన్న వాళ్ళ ఇంట్లో తాళం వేశారు, గోడ దూకి వెళ్ళారు, అక్కడ ఎమ్మెల్యేగా ఇంట్లో బయటకు వచ్చాడు, కారుకి పారిపోయాడు. ఇవన్నీ మా దగ్గర వీడియో ఉన్నాయి. ఆ వీడియో తాలూ క్లిప్పింగ్స్ అన్ని కూడా పెన్ డ్రైవ్ లో పెట్టి కలెక్టర్ గారికి ఇవ్వడం జరిగింది. 5 సంవత్సరాలు వచ్చినట్టు ప్రవర్తించి రూల్స్ అతిక్రమించి పనిచేశారు ఈ పోలీస్ ఆఫీసర్లు అందరూ కూడా. ఇప్పటికైనా ప్రధానమంత్రి గారు, ఎన్నికల కమిషన్ గారు కలిసి చేసుకొని ఇటువంటి పోలీస్ ఆఫీసర్లు ఎన్నికలు ఉంటే సక్రమంగా జరగని చెప్పి నేను 10 మందిని మరి వెంటనే ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. ఈవేళ మా ఎంపీ గారు చెప్పారు నిన్న, వాళ్ళే కాదు ఇక్కడ ఉన్నటువంటి డీజీపీ ఎవరైతే ఉన్నారో రెడ్డి గారు, తర్వాత చీఫ్ సెక్రటరీ వారు రెడ్డి గారే, ఏ రెడ్డి, జవహర్ రెడ్డి, ఇద్దరు రెడ్లే. వాళ్ళ ఆధ్వర్యంలో కూడా చాలా ఘోరాలు జరిగాయి. ఈవేళ పెన్షన్కి డబ్బులు లేవు తెలుసా మీకు? ఇది మళ్ళీ దాన్ని తిరిగి ఏమన్నారంటే చంద్రబాబు నాయుడు గారి వల్లే పెన్షన్ లేట్ అయిపోతాయి అన్నారు. అసలు పెన్షన్ డబ్బులు లేవు. పెన్షన్ డబ్బులు కాంట్రాక్టర్ పేమెంట్ ఇచ్చారు వీళ్ళు. దమ్ముంటే జవహర్ రెడ్డి ఐఏఎస్ ఆఫీసర్, సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్, అకౌంట్ చూపించు, డబ్బులు ఎక్కడ ఉన్నాయి? నువ్వు కూడా అబద్ధం ఆడతావా? పెన్షన్ కోసం ఇచ్చిన డబ్బుల్ని కాంట్రాక్టర్ పేమెంట్ ఇచ్చేసి ఆ డబ్బులు లేవు కాబట్టి పెన్షన్ తరిబోటు చేస్తారు ఎలక్షన్ అని చెప్పి చంద్రబాబు నాయుడు వల్లే ఈవేళ పెన్షన్ లేకపోని చెప్పి తప్పుడు మాటలు మాట్లాడతారు. ప్రజలందరూ గమనించాల్సిన అవసరం ఉంది. ఈవేళ ఎట్టి పరిస్థితుల్లో ఈ వారంలో పెన్షన్ ఇచ్చి తీరాలని చెప్పి కూడా తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తా ఉంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.